సామ్సంగ్ నుంచి ప్రతి సంవత్సరం ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ లాంచ్ అవుతుంది. కానీ లిటరల్లీ చెప్పాలంటే లాంచ్ అయిన కొద్ది రోజులకి సామ్సంగ్ ఏ సిరీస్ కన్నా తక్కువ ప్రైస్ లోకి అయితే వచ్చేసింది. సామ్సంగ్ నుంచి ఎఫ్ఈ మోడల్ వస్తుంది అంటేనే అది ఫ్లాగ్షిప్ మోడల్. ఫ్లాగ్షిప్ రేంజ్ లో స్పెక్స్ ఉంటాయి, బడ్జెట్ మాత్రం తక్కువగానే ఉంటుంది. సో ఈ మోడల్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మీరు వెయిట్ చేయాల్సిన టైం కూడా వచ్చేసింది. సామ్సంగ్ S26 FE ఇప్పుడు జూలై మంత్ లో లాంచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొబైల్స్ ప్రైజెస్ పెరుగుతున్న ఈ సిచ్యువేషన్ లో కొత్తగా రాబోతున్న S26 FE తీసుకోవాలా, లేదంటే ఆల్రెడీ లాంచ్ అయిన లాస్ట్ ఇయర్ అయినా S25 FE తీసుకోవాలని డౌట్ మీకు వచ్చి ఉండొచ్చు. సో ఈ డౌట్ మీకు క్లారిఫై అవ్వాలి అంటే వీడియో చివరి వరకు చూడండి. హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యూర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. మరో కొత్త వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. మరి మీరు రెడీయా? కాస్త ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో నొక్కేసేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ లో పడి సబ్స్క్రైబ్ చేయడమే మర్చిపోతున్నట్టున్నారు. నా కోసం లైక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మొబైల్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చారు కదా, ఈ మొబైల్ కోసమే లైక్ చేయండి, ఈ మొబైల్ కోసమే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక ఈ మొబైల్ విషయానికి వస్తే మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఈ మొబైల్ లో వాడిన ప్రాసెసర్ గురించి. మామూలుగా అన్ని మొబైల్స్ లో 8 కోర్ ప్రాసెసర్ వాడుతూ ఉంటారు కదా, కానీ ఈ మొబైల్ లో మాత్రం 10 కోర్ ప్రాసెసర్ అయితే వాడుతున్నారు. ఈ మొబైల్ గీక్బేస్ స్కోర్ లో స్పాట్ అయినప్పుడు Exynos 2500 ప్రాసెసర్ తో వస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయింది. స్కోర్ కూడా చాలా మంచి స్కోర్ అయితే చేయగలిగింది. సింగిల్ కోర్ లో వచ్చేసి 2100 కన్నా ఎక్కువ స్కోర్ చేయగలిగితే, మల్టీ కోర్ లో వచ్చేసి 7100 కన్నా ఎక్కువ స్కోర్ చేయగలిగింది. మామూలుగా గీక్బేస్ స్కోర్ టెస్ట్ చేసినప్పుడు హైయర్ వేరియంట్ లో టెస్ట్ చేశారు, కానీ వీళ్ళైతే 8GB వేరియంట్ తోనే ఇంత స్కోర్ అయితే అచీవ్ చేశారు. ఇందులో ఎక్కువ కోర్స్ ఉండడం వల్ల అనుకుంటాను పర్ఫార్మెన్స్ అయితే బూస్ట్ అయింది. ఆర్కిటెక్చర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక ప్రైమ్ కోర్ వాడుతున్నారు, 2 హై లెవెల్ కోర్స్ వాడుతున్నారు, 5 మిడ్ కోర్స్, 2 లో పర్ఫార్మెన్స్ కోర్స్ అయితే వాడుతున్నారు. సో ఈ మొబైల్ ఎలాంటి కండిషన్ లో వాడుతున్నా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వీలుంటుంది. ఈ ప్రాసెసర్ 3 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 తోటి సామ్సంగ్ One UI 8.5 తోనే రన్ అవుతుంది. 6 years అప్డేట్స్ అయితే కన్ఫర్మ్ గా ఇస్తారు. AI ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. ఈవెన్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసరే. పర్ఫార్మెన్స్ అంతా కూడా మీకు ఫ్లాగ్షిప్ రేంజ్ లోనే ఉంటుంది. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే డిజైన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అదే రొటీన్ డిజైన్ అయితే ఉంటుంది. కెమెరాస్ కూడా వర్టికల్ గానే కనిపిస్తాయి. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే, తక్కువ బిజల్స్, రౌండెడ్ కార్నర్స్ ఆన్ షేప్ లో ఉండడం వల్ల ఫ్లాగ్షిప్ ఫీల్ ఇస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అల్యూమినియం, బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్లు కూడా గొరిల్లా విటస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ వాడుతున్నారు. IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ కూడా ఇస్తున్నారు. డాల్బీ అట్మాస్ లాంటివి ఇవ్వరు, కానీ మీకు ప్రీమియం క్వాలిటీ ఉన్న స్పీకర్స్ ఇస్తారు కాబట్టి సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. Wi-Fi 7, Bluetooth 5.4 టెక్నాలజీతో పాటు USB Type-C 3.2 తో వస్తుంది. సో మొబైల్ ని మనము సిస్టమ్ లాగా కూడా మార్చేసుకోవచ్చు. ఈవెన్ గేమ్స్ ఆడుతూ కూడా లైవ్ స్ట్రీమ్స్ అయితే పెట్టేసుకోవచ్చు. OBS లాంటివి యూజ్ చేసుకొని. డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు. అండ్ ఈ సిమ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 7.5 mm థిక్నెస్ తో 190 grams వెయిట్ లో అయితే ఉంటుంది. మొబైల్ స్లిమ్ గా అండ్ తక్కువ వెయిట్ లోనే ఉంటుంది. 6.7 inches కి సంబంధించిన డైనమిక్ AMOLED LTPO ప్యానెల్ కూడా వాడుతున్నారు ఫ్లాగ్షిప్ రేంజ్ లో. ఇక్కడ 1.5K రిజల్యూషన్ ఇవ్వలేదని ఫీల్ ఏం అవ్వకండి. దాని బదులు LTPO ప్యానెల్ ఇచ్చారని మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వండి. 120 రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1300 HBM తో వస్తుంది. ప్రైసెస్ చాలా తక్కువగా ఉండడం వల్ల కంటెంట్ చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ వైడ్ 1L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ ని కూడా HDR లో ప్లే చేసుకోవచ్చు. ఇది డైనమిక్ AMOLED డిస్ప్లే అవ్వడం వల్ల క్వాలిటీ, కలర్స్ కూడా చాలా బూస్ట్ అయి కనిపిస్తాయి. కెమెరాస్ విషయంలో పెద్దగా చేంజ్ అయితే చేయరు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్, 8MP టెలిఫోటో లెన్స్ అయితే ఇస్తున్నారు. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. మెయిన్ కెమెరా టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే OS కి సపోర్ట్ చేసింది. అల్ట్రా వైడ్ అయితే OS కి సపోర్ట్ చేయదు. ఫ్రంట్ వచ్చేసి 12MP కెమెరా ఇస్తున్నారు, అది కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లో. అండ్ సామ్సంగ్ మొబైల్ కాబట్టి ఇది అన్ని కూడా సామ్సంగ్ సెన్సార్స్ వాడతారు. ఇమేజెస్ అన్ని కూడా చాలా బాగా వస్తాయి. బ్యాక్ సైడ్ కెమెరా నుంచి 8K 30fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి 4K 60fps లో వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా కూడా మీకు వీడియో రికార్డింగ్ టైమ్ లో HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మీకు ఇక్కడ కంటెంట్ చూడడమే కాదు, మంచి కంటెంట్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ కూడా వీలైతే ఇస్తున్నారు. అదే మీరు ఏ సిరీస్ లోకి వెళ్ళారనుకోండి, టెలిఫోటో లెన్స్ కెమెరా ఉండదు. మెయిన్ కెమెరా నుంచి 8K లో వీడియో రికార్డింగ్ కూడా చేయలేము. HDR కూడా సపోర్ట్ చేయదు. అండ్ ఇంకొకటి, మెయిన్ కెమెరా నుంచి 4K 120fps లో స్లో మోషన్ లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. సినిమాటిక్ లెవెల్లో వీడియోస్ అనేవి వస్తాయి. ఇవన్నీ మీకు A57 మొబైల్ లో మిస్ అవుతున్నాయి.
ఎందుకు ఇంత గుచ్చి గుచ్చి చెప్తున్నానంటే మహా అంటే ఈ రెండు మొబైల్స్ మధ్యలో 5 నుంచి 6 వేల డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఈ 5-6 వేలు చూసుకొని ఎఫ్ఈ అనే ఫ్లాగ్షిప్ మోడల్ ని మీరు మిస్ చేసుకోవద్దనే చెప్తున్నాను. మీకు ఈ ఆప్షనే కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఈ S26 FE కాకుండా S25 FE కూడా ఉంది. A57 కన్నా తక్కువ బడ్జెట్ లోనే ఇప్పుడు చెప్పిన స్పెక్స్ అన్ని కూడా ఆ మొబైల్ లోనే ఉంటాయి. ఇక్కడ నేను మీ డబ్బులు సేవ్ చేయాలని మాత్రమే ఈ విషయాలన్నీ చెప్తున్నాను. తర్వాత మీ ఇష్టం. ఇంకా 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో రాదు. వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఈసారి సామ్సంగ్ వాళ్ళు బ్యాటరీ కెపాసిటీని కాస్త పెంచాలి. వాళ్ళ దగ్గర నుంచి నేను ఇదొకటే కోరుకుంటున్నాను. ఈ బ్యాటరీ తోటి మీడియం యూజర్స్ అయితే ఈ మొబైల్ ని ఈవినింగ్ మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిందే. బట్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే 2000 ఛార్జింగ్ సైకిల్స్ వస్తుంది అని చెప్తున్నారు. మీరు పెద్ద బ్యాటరీ ఇచ్చుంటే మేము రోజుకి 2 సార్లు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అలాంటప్పుడు ఛార్జింగ్ సైకిల్స్ 1600 ఇచ్చినా కూడా డైలీ ఒక ఛార్జింగ్ సైకిల్ వాడతాం కాబట్టి మీరు ఇచ్చే 2000 ఛార్జింగ్ సైకిల్స్ కన్నా పెద్ద బ్యాటరీస్ మాకు ఎక్కువగా బెనిఫిట్. ప్రైస్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ గా 65,000 నుంచి స్టార్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం 60,000కి తీసుకొచ్చారు. బట్ ఈ మొబైల్ ని 60,000కి కొనాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ దీనికన్నా తక్కువ ప్రాసెసర్ తో మిగతా స్పెక్స్ అన్ని కూడా సేమ్ ఉంటుంది. 40 నుంచి 45,000 రూపాయల బడ్జెట్ లో సామ్సంగ్ S25 FE వస్తుంది. మీకు వితౌట్ ఆఫర్ ఎక్కువే ప్రైస్ ఉంటుండొచ్చు, కానీ బిగ్ బిలియన్ డే సేల్స్ కానీ ఆఫర్స్ టైమ్ లో కానీ ప్రైస్ అయితే 45,000 లోపే వస్తుంది. ఆ మొబైల్ ని తీసుకోవడం చాలా బెటర్ అని చెప్తాను. సామ్సంగ్ నుంచి ఫ్లాగ్షిప్ మొబైల్ కొన్నాననే ఫీల్ తప్పకుండా ఇస్తుంది. ఇప్పుడు చెప్పిన సామ్సంగ్ S26 FE ని నెక్స్ట్ ఇయర్ కొనడానికి ట్రై చేయండి. మీకు ఎంత లేదన్నా ఒక 20,000 వరకైనా ప్రైస్ డ్రాప్ అవుతుంది. అనవసరంగా యూట్యూబర్స్ అందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి ఏ సిరీస్ మీద ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోకండి. అదొకటే చెప్తాను. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మీకు ఎలా అనిపించాయో నాకు తెలియదు, కానీ ఈ మొబైల్ లో ఉన్న ప్రాసెసర్ అయితే నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఎందుకంటే ఇది 10 కోర్ తో బడ్జెట్ రేంజ్ లో వస్తుంది కదా. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ S25 FE తీసుకోవాలా, S26 FE తీసుకోవాలా అనే క్లారిఫికేషన్ కూడా మీకు వచ్చిందని అనుకుంటున్నాను. ఈ మొబైల్ స్పెక్స్ అని విన్నారు కదా. ఏ బడ్జెట్ లో తీసుకొస్తే బెటర్ అంటారో కమెంట్ లో చెప్పండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. ఉంటా మరి.